రవితేజ గారి 'ఇరుముడి' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్రభంజనమే సృష్టిస్తుంది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో అక్కడ అభిమానులు కూడా ఈ సినిమా కోసం పరుగులు పెడుతున్నారు. ఆహ్, బుకింగ్స్ చూసుకుంటూ వస్తే 3 రోజుల పాటు హౌస్‌ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా అంత మంచి విజయం రవితేజ గారికి లభించింది. అయితే ఈ సినిమా ఫస్ట్ డే కంప్లీట్ చేసుకుంది. మరి ఏ మేర ఈ సినిమా కలెక్షన్‌లు రాబట్టింది? ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? మరి ఎంతవరకు ఈ సినిమా కలెక్షన్స్ వెళ్ళొచ్చు అనేది ఒక్కసారి మనం లెక్కలెలా ఉన్నాయో చూద్దాం. సో, ట్రేడ్ వర్గాలు ఏం జెప్తున్నాయో కూడా చూద్దాం. సో, 'రవితేజ' గారు ఒక మంచి కథతో వస్తే హిట్ చేయడానికి అభిమానులు రెడీగా ఉన్నా, ఆయన మాత్రం ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే ఇన్నాళ్ళు తీసుకుంటూ రావడం జరిగింది. అంటే ఒక 10 సంవత్సరాలు ఆయన కెరీర్ గత ఈ 'ఇరుముడి' ముందు చూసుకుంటూ వస్తే అటువంటి కథలతోనే వచ్చారు. కొన్ని ప్రయోగాలు 'టైగర్ నాగేశ్వరరావు' లాంటి సినిమాలతో చేసినప్పటికీ అది మేకింగ్ పరంగా కాస్త తేడా కొట్టడంతో అలాంటి పరాజయాలు కూడా లభించాయి. అంటే ఆయన ప్రయోగాలు చేశారు. కాకపోతే ఆ ప్రయోగాల పరంగా 'డిస్కో రాజా' లాంటి ప్రయోగం కూడా చేశారాయన. ప్రయోగాలు చేయడానికి ముందొస్తారు గానీ, అవి మేకింగ్‌లో ఇబ్బంది పడ్డాయి. సో, అవి ఆడియన్స్‌కు ఏం సినిమారా బాబు! అని జెప్పేసి అలాంటి ఒక ఫీల్ ఇచ్చేసాయి. సో, అలాంటి ధోరణి కాకుండా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా డీసెంట్ కథలతో అలా ఒక పల్లెటూరి బ్యాక్‌డ్రాపో లేకుంటే ఆయనకి తగ్గ కథలో ఎంచుకుంటే చాలు మేము విజయాలు అందిస్తామని జెప్పేసి రెడీగా ఉన్నారు అభిమానులు. సో, అటువంటి ఒక కథదే 'ఇరుముడి' వచ్చింది. సో, ఇది రవితేజ గారికి పర్ఫెక్ట్ సినిమా అని జెప్పేసి అందరూ కూడా అనిపిచ్చారు. త్రినాథ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఒక ట్రాలీ డ్రైవరు, అరటి పండ్లు సప్లై చేసుకుంటూ, అమ్ముకుంటూ ఉండే ఒక వ్యక్తి, తనకో ఫ్యామిలీ, కూతురుతో ఎమోషనల్ బాండింగు, ఊర్లో జరిగే కొన్ని మిస్టీరియస్ థింగ్సు, పక్కూరితో వివాదాలు, అలా ఒక చిన్న కాన్‌ఫ్లిక్టు, దాన్ని హీరో ఎలా ఫేస్ చేశాడు, దానికి డివైన్ టచ్ అయ్యప్ప స్వామి భక్తుడిగా అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఆయనెలా ఉంటారు, వేయకపోతే ఎలా ఉంటారు, ఆయన క్యారెక్టరైజేషన్ ఇవన్నీ కూడా చాలా చక్కగా కుదిర్చి, ఒక మంచి కాన్‌ఫ్లిక్ట్‌ని అక్కడ పెట్టేసి, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఆ డివైన్ టచ్‌ని, ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్‌ని అందులో అద్భుతంగా పండించి ఆడియన్స్ ముందు రిలీజ్ చేసి పెట్టారు. సో, ఆడియన్స్‌కి నచ్చేసింది సినిమా. మంచి విజయాన్ని అందించేశారు. సో, ఇటువంటి కథలతో రవితేజ గారు రావాలి అని చెప్పేసి అభిమానులు ఈ సినిమా గదా! ఇలాంటి సినిమాల కోసం కదా మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా ఫీల్ అయ్యేలా చేశారు. సో, అంతలా ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఇక క్లైమాక్స్ ఒక లాస్ట్ 30 మినిట్స్ అయితే చెప్పాల్సిన పని లేదు. థియేటర్ నుంచి బయటకొచ్చిన వాళ్ళు కన్నీళ్లతో వచ్చేస్తున్నారు. అంత ఎమోషనలైజ్ చేసింది. సో, అంటే మనం పాత్రలతో ట్రావెల్ అవుతాం. అక్కడ ఫాదర్ అండ్ డాటర్ వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ఏదైతే ఉందో దాంతో మనం కనెక్ట్ అవుతాం. సో, ఆ కనెక్ట్ అవ్వడంతో క్లైమాక్స్ ఒక ప్రీ క్లైమాక్స్ ఒక లాస్ట్ 30 మినిట్స్ అని చెప్పుకోవాలి. సో, అంతలా ట్రావెల్ అయిన మనకి లాస్ట్ 30 మినిట్స్ ఇంకా ఎక్కువ కనెక్ట్ అయిపోయి, అందులోకి లీనమైపోయి మనల్ని ఏడిపించేలా చేస్తుంది. అంతలా తీసుకెళ్ళిపోయారు. సో, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంతలా కనెక్ట్ చేశారో ఆ బాండింగ్‌ని మనకు. సో, అలా ఈ సినిమా ఇంత మంచి టాక్ తెచ్చుకొని మంచి పెర్ఫార్మన్స్ అయితే ఇస్తుంది. మరి అటువంటి మంచి పెర్ఫార్మన్స్ ఇస్తున్నప్పుడు కలెక్షన్స్ కూడా ఆ రేంజ్‌లోనే ఉంటాయి గదా! అందుకే బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ 'ఇరుముడి' సినిమాకొచ్చేసాయి. ఫస్ట్ డే చూసుకుంటే దాదాపు 24-30 క్రోర్స్ మధ్యలో గ్రాస్ రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. సో, ఇండియాలోనే చూసుకుంటే ఒక 17 నుంచి ఒక 22 వరకు క్రోర్స్ నెట్ అంటే గ్రాస్ ఓన్లీ ఇండియాలో రాబట్టింది. ఆ తర్వాత ఓవర్‌సీస్ మొత్తం కలుపుకొని 24-30 క్రోర్స్ మధ్యలో ఉన్నాయని జెప్పేసి చెప్తున్నారు. ఇవి మంచి ఓపెనింగ్స్. ఇక సెకండ్ డే అంటే ఫ్రైడే ఫస్ట్ డే ఎప్పుడైతే అంత మంచి టాకొచ్చిందో, సాటర్‌డే, సండేకి టికెట్స్ హౌస్‌ఫుల్ బోర్డ్స్. ఎక్కడ జూసినా కూడా అంతలా బుకింగ్స్ అయిపోయాయి. ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి గారు ఒక రికార్డ్‌ని కూడా ఆహ్, రవితేజ గారు బ్రేక్ చేశారు. అది 'మనశంకర వరప్రసాద్' గారి సినిమా ఓ గంటలో 31,000 టికెట్స్ సోల్డ్ అవుతే అడ్వాన్స్ బుకింగ్స్ మన బుక్ మై షోలో. రవితేజ గారి 'ఇరుముడి' సినిమా అంతకు మించి 32,000కు పైచిలుకే టికెట్స్ ఒక గంటలోనే బుక్ చేసేసుకుంది అడ్వాన్స్ బుకింగ్ రూపంలో. అలాంటి ఒక రికార్డ్‌ని కూడా యేసుకుంది. సో, అలా కలెక్షన్స్ కూడా ఆ రకంగా ఈ సినిమాకు బ్రహ్మాండంగా ఫస్ట్ డే వచ్చేసాయి. ఇక సెకండ్ డే అంతకు మించి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. 30+ ఉండే అవకాశం ఉంది. సండే కూడా 30+ ఉంటుంది. అలా 3 రోజుల్లోనే ఈ సినిమా దాదాపు 80-90 కోట్ల వసూలు రాబట్టే అవకాశాలున్నాయి. ఇక వారాంతం వీకెండ్ అంటే ఇది మంచి సినిమా. దీనికి లాంగ్ రన్ ఉంటుంది. 'టాక్సిక్' ఏమన్నా ఇంపాక్ట్ చూపించొచ్చు. దాని రిజల్ట్స్‌ని బట్టి. 'టాక్సిక్' టాక్‌ని బట్టి 'ఇరుముడి' సినిమా మీద రిజల్ట్ అంటే ఏమన్నా ప్రభావం అనేది ఉండే అవకాశం ఉంది. 'టాక్సిక్' రిజల్ట్ చూసిన తర్వాత ఒకసారి మాట్లాడుకుందాం మనం. సో, అప్పటి వరకైతే ఈ సినిమా బ్రహ్మాండంగా రన్ అవుతుంది. ఆలోపే 100 కోట్లకు పైచిలుకే వసూలు రాబడుతుంది. రవితేజ గారి కెరీర్‌లో రెండో సినిమాగా 100 క్రోర్స్ క్లబ్‌లో చేరిన సినిమాగా ఈ సినిమా నిలుస్తుంది. ఇది ఇంకా రవితేజ గారిని అంటే ఇప్పుడు ఆయన
మేలుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇన్నాళ్ళు ఆయన ఎటువంటి రెగ్యులర్ ఫార్మాట్ కమర్షియల్ సినిమాలు తీసుకొచ్చారో వాటి నుంచి బ్రేక్ తీసుకొని ఇటువంటి సినిమా వచ్చింది. సో, ఈ సినిమా ఆడియన్స్‌కి ఎంతలా కనెక్ట్ అయ్యారు, ఎంతలా ఈ సినిమా విజయం అందించారో సో, ఆయన అర్థం చేసుకొని ఇటువంటి సినిమాల్ని ఆయన తీసుకొస్తే బాగుంటుందని అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు. సో, వాళ్ళ కోసం అని చెప్పేసి ఇటువంటి స్టోరీస్ ఇంత సెన్సిబుల్‌గా తీసుకొస్తే చాలు. గాల్లో కత్తులు తిప్పాల్సిన పని లేదు. అది ఇది అని కమర్షియల్ సినిమాలు అవసరం లేదు. ఒక మంచి చిన్న బడ్జెట్‌లో ఇటువంటి చిన్న కథతో వచ్చేస్తే చాలు హిట్ అన్నట్టున్నారు. సో, 'రవితేజ' గారు మామూలుగా ఆయన సంవత్సరానికి 2, 3 సినిమాలు రిలీజ్ చేసే కెపాసిటీ ఉంది. ఇప్పుడు అలాంటి హీరోలు ఇండస్ట్రీకి అవసరం. ఎందుకంటే ఇక్కడ పాన్ ఇండియన్ హీరోలు 3, 4 సంవత్సరాలకోసారి సినిమాలు తీస్తూ ఉంటే, ఆయన మాత్రం సంవత్సరానికి 2, 3 సినిమాలు తీసేస్తూ వస్తున్నారు. ఇటువంటి ఒక సెన్సిబుల్ సినిమాలు, ఇటువంటి ఒక మంచి సినిమాలు ఆయన తీసుకొస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. ఆయనకి కెరీర్ ఆయన అభిమానులకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఇక ఆయన కెరీర్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎప్పటినుంచో వస్తున్నారు కాబట్టి ఆయన కెరీర్ గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. ఆయనకు ఆ సినిమాలకి, ప్రొడ్యూసర్స్‌కి, ఇండస్ట్రీకి అంతా కూడా మేలవుతుంది. అటువంటి హీరోలు కావాలి. ఇటువంటి సినిమాలు రావాలి. ఇలాంటి సినిమాలే 'రవితేజ' గారు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో, మరి చూద్దాం ఆయన ఇంకా మిగతా సినిమాలు ఇంకా అప్‌కమింగ్ సినిమాలు ఎటువంటి కథతో వస్తారో. సో, ఈ సినిమా మీద అంచనాలున్నాయి. ఆ అంచనాలు చేరుకోవడంలో సినిమా సక్సెస్ అయింది. అందుకే కలెక్షన్స్ రూపంలో ఇటువంటి రిజల్ట్స్ చూసాం. చూద్దాం మరి ఇంకా వీకెండ్ కంప్లీట్ అయిపోయేసరికి ఎంతవరకు ఈ సినిమా కలెక్ట్ చేస్తుందో వెయిట్ చేసి చూద్దాం. థాంక్ యూ సో మచ్.